తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళు పోరాటం జరిగింది. ఫైరింగ్ దీంట్లో మాత్రం అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు 4 చనిపోయారు. ప్రస్తుతం మనం కొండపల్లి మార్కెట్లో ఉన్నాం. ఇది బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. గ్రామాలకి సంతది చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు పువ్వార్తి నుంచి ఉన్నాయి. పువ్వార్తు, బట్టిగూడెం, ఇటు వచ్చి కౌరుగట్ట, అటు వెళ్ళి కంచెల. మనం వాళ్ళు ఇచ్చే చింతపండుకి అయితే బంగాళదుంప ఉల్లిపాయ బదిలీ చేస్తాం, అలాగే బియ్యం ఇస్తాం. వాటికి డబ్బులు అయితే 40 రూపీస్ కిలో తీసుకుంటాం. మనం కొంచెం చూసుకొని ఇచ్చేస్తాం స్టేట్లకి. ఇక్కడ ఏం దాడులు జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి. ఏం దాడులు అంటే వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతాయి, కానీ ఇక్కడ అయితే జరగలే. బయట ఎక్కడెక్కడో జరుగుతాయి. అన్నలు లేకపోయినా పర్వాలేదు. పర్లేదు. ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? లేనప్పుడే బాగుంది. వీటివంతా మావోయిస్ట్ పార్టీ, గతంలో అంతా వాళ్ళదే రాజ్యం. వందలాది వేలాది మంది ఉండే ప్రాంతం ఇది, ముఖ్యంగా హిడ్మా. ఈ ప్రాంతంలో గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? గతంలో మేము ఈ ప్రాంతానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. మోటార్ సైకిల్ ద్వారా చిన్న కాలిబాట ద్వారా వచ్చేవాళ్ళం. అది కూడా ఏంటంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఈ ఆపరేషన్ కగార్ తర్వాత రహదారులు విస్తరణ బాగు చేశారు. ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈరోజు ఈ పోర్ట్ విలేజ్లో 2013 మార్చి బహుశా 16వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే అందులో దాదాపు 9 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రతి గ్రామంలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేవారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మీరు ఎటు వెళ్తున్నారు, మీరు ఎవరు అని అడిగేవారు. అంటే మేము ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడానికి హిడ్మా కారకుడు, మావోయిస్టు ప్రాబల్యం తగ్గిపోవడానికి హిడ్మా కారకుడు అంటారు. ఎందువల్ల? హిడ్మా అంటే ఈ ప్రాంతంపై ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి అండి, ఈ ప్రాంతంలో ఆయన గట్టి పట్టుంది. 2013 తాడిమెట్ల దాడి, ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగిందని మీరంటారు, కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. ఆ దాడి తర్వాతనే మావోయిస్టు పార్టీ అని అంటేనే ఒక భయం గులిపే పరిస్థితి అంటే ఆ సమయంలో అయితే కలిగిందంటే అక్కడ ఉన్న స్థానికులు అయితే. ఆపరేషన్ కగార్ ముందు దండకార్యం ఎలాగుంది, ఆపరేషన్ కగార్ తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మా లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో మనం అనుకుంటాం. హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ స్థూపం తప్ప ఆయన చేసిన ఎలాంటి కార్యక్రమం? ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసీలకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగిందంటే, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడని అయితే చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు, బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకి రక్షణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి బీజాపూర్, సుక్మా జిల్లాలకు వెళ్తుంటాం. ఇది భద్రాచలం నుంచి చెర్ల దగ్గర ఉన్న బోర్డర్. ఈ బోర్డర్ నుంచి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అన్నలకి పెట్టనుకోట. ఇది తాలిపేరు డ్యామ్.
ఈ డ్యామ్ దగ్గర చాలా బాంబ్ బ్లాస్టులు జరగడం, అన్నలు వాటర్ కోసం వస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళ కోసం మాట వేయడం, రకరకాల సంఘటనలు జరిగేవి. ఈ డ్యామ్ దగ్గరే పోలీసులు మాట వేయడం ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కూడా వాటర్ కోసం వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మన అంబుష్లో పడతారని పోలీసులకు దారి దృష్టి మళ్లించడానికి మావోయిస్టులు కూడా ఇక్కడ అంబుష్ వేయడం. వీళ్ళిద్దరి మధ్యన తాలిపేరు డ్యామ్ అనేది ప్రత్యక్ష సాక్షి. అటువైపుని తీసుకుంటే మావోయిస్టులు అందరూ రావడం, ఇటువైపు పోలీసులు రావడం, ఈ ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎక్కువగా మావోయిస్టు ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది అనగానే తాలిపేరు డ్యామ్ దగ్గర అన్నది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ దగ్గర పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంది, మావోయిస్టు అడ్డా ప్రాంతాలకు మనం వెళ్తున్నాం. ఒకప్పుడు బాంబులతో నిత్యం మారుమోగిన ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికి చూపిస్తున్నా. ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు, ప్రస్తుతం ఎలా ఉంది, తర్వాత ఆ పరిస్థితి ఆగిపోతుందా లేదా తిరిగి మరొకసారి పునరావృతం అవుతుందా అనే విషయం మీ అందరికీ వివరిస్తాను, చూద్దారండి. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం. చెర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అడవిలో ఇక్కడ నుండి మనం బీజాపూర్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ధర్మారం తర్వాత కొండవీటు ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ కరెక్ట్ పాయింట్లో తీసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్తే బీజాపూర్, లెఫ్ట్కి వెళ్తే సుకుమా, ఇంకా కొంచెం ముందుకెళ్తే పూజార్ కాంకేర్. ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు దాటి వచ్చాం. ఇది పూర్తిగా వాళ్ళ అడ్డా. ఒకప్పుడు హిడ్మాకి ప్రధానంగా ఉన్న ఇది ఈ ప్రాంతం. హిడ్మా ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంకి రావడం, ఇక్కడ నుంచే అతని టీం అంతా మొబిలైజ్ చేయడం అనేది తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఒక స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో హిడ్మా కూర్చొని పోలీస్ క్యాంప్ మీద, ధర్మారం క్యాంప్ మీద దాడి చేశాడు. ఆ క్యాంపులో అసలు కరెక్ట్గా ఫెయిల్ కాకుండా ఉంటే దాదాపు పోలీసులకి భారీ నష్టం జరిగి ఉండేది. కానీ అక్కడ ఏం జరిగింది, హిడ్మా ఏ స్కూల్లో కూర్చున్న విషయం లోపలికి వెళ్ళే వాళ్ళు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో ధర్మారం క్యాంపు దగ్గర చింతవాగు మీద ఉన్నాం. 2024లో ఈ క్యాంప్ మీద దాడి జరగడంతోనే ఒక విధంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి పతనం ప్రారంభమైంది. ఎలా అంటే ఈ చింతవాగు మీద కనిపిస్తున్న బ్రిడ్జ్ అప్పుడే నిర్మాణం ప్రారంభమైన దశలో ఈ వాగపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళకి పోరాటం జరిగింది. అప్పుడు ఈ బ్రిడ్జి లేదు. ఈ బ్రిడ్జి కింద నుంచి వాళ్ళందరూ రావడం, ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా 2 వైపులు అంటే కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి వాళ్ళందరూ ఒకేసారి ఆ క్యాంప్ మీద దాడి చేయడంతో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోపల కనబడిన ప్రతి కానిస్టేబుల్ని, ప్రతి సిఆర్పిఎఫ్ని చంపాలి, అక్కడ ఉన్న ఆయుధాలు ఎత్తుకెళ్లాలనేది హిడ్మా ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధర్మారం క్యాంప్ దగ్గర ఉన్న స్కూల్లో హిడ్మా కూర్చొని ప్లాన్ చేయడంతో 300 మావోయిస్టులు చుట్టుముట్టు ఒకేసారి అటాక్ చేయడంతో వాళ్ళు వెళ్తున్న సమయంలో మనకి ఎదురుగా ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ ఫైర్ చేయడంతో వాళ్ళందరూ ఎక్కడిక్కడ పారిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే సమయంలో వాళ్ళకి సెంట్రీ కరెక్ట్గా ఫైట్ చేయడంతో వాళ్ళు వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళకుండా ఆగిపోవడంతో అక్కడ లోపల పార్టీకి నష్టం జరగలేదు. కానీ ఈ ఫైరింగ్ దీంట్లో మాత్రం అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు 4 చనిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే దాడి జరిగిందో దాంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ క్యాంపులు పెట్టడం కాకుండా మావోయిస్టులు ఏరువేతకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించింది. అదే సమయంలో ఆపరేషన్ కగార్ కూడా ప్రారంభం కావడం, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకి మరింత బలం వచ్చింది. దాంతో కోబ్రా దళం, సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిపి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చుట్టుముట్టడానికి ఈ పామేడు తరహా దాడులు జరగకుండా, ధర్మారం తరహా దాడులు జరగకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ధర్మారం క్యాంప్ అనేది ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అయితే ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు పెట్టిన కోట. మరోవైపు బ్రిడ్జి కూడా పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ రాకపోకలు ప్రారంభమయ్యి ఇటువైపు సిఆర్పిఎఫ్ దళాలు కానీ పోలీసులు కూడా ఇటు తెలంగాణ సరిహద్దుకు రావడం, తెలంగాణ పోలీసులు గ్రేహౌండ్ దళాలు కూడా ఇటు బీజాపూర్ రావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. అంటే ధర్మారం క్యాంప్ మీద దాడి జరగడంతోనే మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. నష్టమే జరగడం కాదు, పార్టీ ఉనికిని కోల్పోయే విధంగా కూడా చేసిందని పోలీసు అధికారులు చెప్తున్నారు.
ఇది ఒకప్పుడు అన్నలకి పూర్తి సామ్రాజ్యం ఏరియా. ఇది హిడ్మా తిరిగిన ప్రాంతం. ఇక్కడ జీడిమల్లి 2 అని ఒక పోలీస్ క్యాంప్ ఉంటుంది. ఈ పోలీస్ క్యాంప్ మీద హిడ్మా ఆధ్వర్యంలో వందలాది మంది మావోయిస్టులు అటాక్ చేశారు. ఇక్కడికి అసలు బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు వాగు. ఈ వాగు మీద కూడా టెంపరీగా బ్రిడ్జ్ వేసి ఇక్కడ మూవ్మెంట్లు కూడా తీసుకురావడానికి పోలీసు కానీ వెహికల్స్ కానీ పబ్లిక్ వెహికల్స్ రావడానికి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కూడా గవర్నమెంట్ చేపడుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా గ్రామాల్లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం కాకుండా ఇక్కడ పనిచేస్తున్న ఆదివాసీలు, ఇక్కడ ఉన్న ఆదివాసీల పిల్లలకి చదువు నేర్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న జీడిమల్లి 2 కానీ జీడిమల్లి 1 కానీ ఇంకా ముందుకోసం ధర్మారం క్యాంపు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు సామ్రాజ్యం ఏరియాలో. ఇక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ పెట్టింది. మనకు చాలా ప్రాంతాల్లో స్కూల్స్ కనిపిస్తుంటాయి. స్కూల్లో పిల్లలందరూ కూడా చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రావడం, హాస్టల్స్ ఉన్నాయి. దాంతో డెవలప్మెంట్ చూపించడంతో పాటు ఏమవుతుందంటే ఆదివాసీలందరూ కూడా అన్నలకు సపోర్ట్ చేయడం తగ్గించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ పోలీసు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా వస్తున్నారు, రోడ్లు ఓపెనింగ్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు కూడా రోడ్డుకి సైడ్ రైట్కి మనం చూస్తుంటే వాళ్ళందరూ తనిఖీలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మూవ్మెంట్ లేకపోయినా ఏదో రకంగా ఇన్ ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు ఏమైనా బాంబులు పడతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ రోడ్ ఓపెనింగ్ పార్టీ తనిఖీ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా ఒకప్పుడు అన్నల సామ్రాజ్యం ఏరియాలో డెవలప్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో భాగంగానే అనుకోవచ్చు. ఆపరేషన్ కగార్ అంటే కేవలం మావోయిస్టులు ఏరివేతే కాదు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు ఏఓబి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయడం కాకుండా ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కిందకు దిగాని విషయం చాలా స్పష్టంగా తెలుసు. ప్రస్తుతం మనం కొండపల్లి మార్కెట్లో ఉన్నాం. ఇది బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. అంటే ఇక్కడ కేవలం మావోయిస్టులకి వాళ్ళ సానుభూతి పరుల కోసం ఉండేది. గతంలో ఈ కొండపల్లి మార్కెట్కి మావోయిస్టులు ఎక్కువగా వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తుపాకీలు ఉంటే వాళ్ళకి వారానికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళేవారు. ఆ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా చూస్తే ఈ గతంలో కేవలం చింతపండు, పసుపు, అరటిపళ్ళు మాత్రమే దొరికాయి, కూరగాయలు దొరికాయి మార్కెట్లో. మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే మార్కెట్లో రకరకాల ఫ్రూట్స్, సెల్ ఫోన్లు, షూస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడున్న ఆదివాసీలకి వాళ్ళ అలవాట్లు కూడా మారాయనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చింతపండు అవన్నీ కనిపించేవి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అటువైపు వెళ్ళి తీసుకుంటే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు. అంటే వాళ్ళ యొక్క మావోయిస్టు పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ఆదివాసీల అలవాట్లు కూడా మారే విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గతం వేరు, ప్రస్తుతం వేరు అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో వస్తు మార్పిడి విధానం ఇక్కడ ఉందనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. కేవలం కొన్ని విషయాలు మాత్రం, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే డబ్బులు ఇచ్చుకుంటున్నారు, కానీ చింతపండు కానీ, పసుపు కానీ, లేదా వెప్ప పువ్వు ఇలాంటివన్నీ కూడా వస్తు మార్పిడి ద్వారా జరుగుతుందనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. రోడ్లు వేశారు, స్కూల్స్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. కానీ దళార వ్యవస్థను మాత్రం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. లేదంటే మరొకసారి ఈ పరిస్థితి తిరగబడే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఈ కొండపల్లి, ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే పువ్వర్తి, డైరెక్ట్గా హిడ్మా ఇంటికి వెళ్తాం. ముందుకు వెళ్తే పూజార్ కాంకేర్, ఇటు వస్తే మనం బీజాపూర్, చెర్ల వైపు వెళ్ళిపోవచ్చు. ఇది కొండపల్లి అనేది ఈ ప్రాంతంలో పేరేం